Hello everyone, now I discussed about the topic is engineering drawing, and engineering drawing is a type of technical drawing that is used to convey information about an object. Engineering drawing అనేది type of a technical drawing అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి యూజ్ చేస్తారు. ఏ కామన్ యూజ్ ఈజ్ టు స్పెసిఫై the geometry necessary for the construction of a component and is called a detailed drawing. మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ కామన్గా యూజ్ చేస్తుంటాము. జామెట్రీ పరంగా చూసుకున్నట్టయితే మనం కన్స్ట్రక్షన్ పర్పస్లో ఎక్కువ యూజ్ చేస్తాము. దాన్ని డీటెయిల్ డ్రాయింగ్ అని కూడా అంటాము. యూజువల్లీ ఏ నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ ఆర్ నెసెసరీ టు కంప్లీట్లీ స్పెసిఫై ఈవెన్ ఏ సింపుల్ కాంపోనెంట్. మనకి నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ ఉన్నప్పటికీ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది సింపుల్ కాంపోనెంట్ అనమాట. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఈజ్ టు కమ్యూనికేట్ టు అదర్ ఇంజనీర్స్ అండ్ మెషిన్స్. అంటే మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క పర్పస్ ఏంటిదంటే అదర్ ఇంజనీర్స్తో కమ్యూనికేట్ అవ్వడం అనమాట. మనకి కొన్ని టైప్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. అవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోమెట్రిక్ డ్రాయింగ్, సెకండ్ వన్ వచ్చి ఆర్థోగ్రాఫిక్ ఆర్ మల్టీవ్యూ డ్రాయింగ్స్, థర్డ్ వన్ డైమెన్షనింగ్, ఫోర్త్ వన్ సెక్షనింగ్, ఫిఫ్త్ వన్ డ్రాయింగ్ టూల్స్, సిక్స్త్ వన్ అసెంబ్లీ డ్రాయింగ్, సెవెంత్ వన్ క్రాస్ సెక్షనల్ వ్యూస్, ఎయిత్ వన్ ఆఫ్ సెక్షన్స్. మనం ఫస్ట్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ గురించి తెలుసుకుందాం. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనేది ఇట్ రిప్రజెంట్ ద 3D ఆబ్జెక్ట్స్ ఇన్ 2D ఇన్ టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్. మనం టెక్నికల్ కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనేది 3D ఆబ్జెక్ట్స్ని 2Dలో చూపిస్తుంది అనమాట. దీన్ని ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనేది అంటామన్నమాట. ఇట్ ఈస్ అన్ ఎగ్జోనోమెట్రిక్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ ద 3 కోఆర్డినేట్స్ యాక్సెస్ అపియర్ ఈక్వల్. ఇందులో మనం ఎగ్జోనోమెట్రిక్ ప్రొజెక్షన్ కాబట్టి 3 కోఆర్డినేట్ యాక్సెస్ అనేవి ఈక్వల్గా అపియర్ అవుతాయి అనమాట. మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్ని ఎలా గుర్తుపట్టాలంటే లైన్స్ ఆర్ ప్యారలల్ టు ద 3 మేజర్ యాక్సెస్. 3 మేజర్ యాక్సెస్కి లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయన్నమాట. ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 ఆఫ్ దెమ్ ఈజ్ 120 degrees. మనం 2 యాంగిల్స్ మధ్య 120 degrees అనేది ఉంటుందన్నమాట. ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ షుడ్ బి డ్రాన్ బై యూజింగ్ వర్టికల్ అండ్ హారిజంటల్ లైన్స్. మనం ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎలా డ్రా చేస్తామంటే వర్టికల్ లైన్స్ లేదా హారిజంటల్ లైన్స్ మనం యూజ్ చేస్తామన్నమాట డ్రా చేయడానికి. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనమాట. ఇది వచ్చేసి టాప్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, దిస్ వన్ సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఇవి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అనుకుంటున్నాం కదా. దీన్ని డిఫరెంట్గా చేసినట్టయితే ఇది వచ్చేసి టాప్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట. దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఐసోమెట్రిక్ డ్రాయింగ్. సో వాట్ ఈస్ టాప్ వ్యూ? వాట్ ఈస్ టాప్ వ్యూ అంటే వాట్ యూ సీ వెన్ యు ఆర్ లుక్ ఎట్ సంథింగ్ ఫ్రమ్ అబోవ్ ద వ్యూ షోస్ ద విడ్త్ అండ్ డెప్త్. మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకున్నట్టయితే మనం టాప్ వ్యూ నుంచి చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తుంది? విడ్త్, డెప్త్ కనిపిస్తుంది అనమాట. దాన్ని టాప్ వ్యూ అంటారనమాట. వాట్ ఈస్ ఫ్రంట్ వ్యూ? ఇట్ ఈస్ ఏ ప్రొజెక్షన్ వ్యూ ఆబ్టైన్డ్ బై డ్రాయింగ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆన్ ద ఎడ్జెస్. అంటే మనకి ఎడ్జెస్లో ఏమైతే పాయింట్స్ ఉన్నాయో వాటికి పర్పెండిక్యులర్గా ప్రొజెక్షన్ చేసిన దాన్ని ఫ్రంట్ వ్యూ అంటారనమాట. ఇట్ షోస్, ఈ ఫ్రంట్ వ్యూ మనకేం చూపిస్తుందంటే ఇట్ షోస్ హైట్ అండ్ విడ్త్. మనకి ఫ్రంట్ వ్యూ ఏం చూపిస్తుందంటే హైట్, విడ్త్ని చూపిస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి సైడ్ వ్యూ. ద రైట్ సైడ్ ఆఫ్ వ్యూ ఈజ్ ద స్టాండర్డ్ సైడ్ వ్యూ యూజ్డ్. ఇట్ షోస్ ద డెప్త్ అండ్ హైట్ విచ్ ఈజ్ ప్లేన్ ప్యారలల్ టు ద సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం సైడ్ వ్యూని ఎట్లా గుర్తించాలంటే మనం రైట్ సైడ్లో అయితే ఏదైతే ఉందో ఆ వ్యూని సైడ్ వ్యూ అంటాము. ఇది మనకి ఏం చూపిస్తుందంటే డెప్త్ని, హైట్ని మనకి చూపిస్తుంది అనమాట. ఇది ప్యారలల్గా ఉంటుంది అనమాట, ఆబ్జెక్ట్కి ప్యారలల్గా ఉంటుంది అనమాట, ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది అనమాట ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మన సెకండ్ టైప్ ఏంటిదంటే ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ 3D ఆబ్జెక్ట్ యూజింగ్ 2D. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఇందాక లేని ఫస్ట్ వన్ ఏదేమో ఐసోమెట్రిక్ డ్రాయింగ్, సెకండ్ వన్ ఏదేమో ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ కదా. అయితే ఇది ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ ఏం చేస్తుందంటే 3D ఆబ్జెక్ట్ని చూపిస్తుంది. 2Dని యూజ్ చేసుకొని 3D చూపిస్తుంది. ఐసోమెట్రిక్లోనేమో 2Dని 3D చూపిస్తుంది 3Dని యూజ్ చేసుకొని. ఇక్కడేమో 3Dని చూపిస్తుంది 2Dని యూజ్ చేసుకొని. దీన్ని ఏమంటారంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని కూడా అంటారు. మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో 3D కనిపిస్తుంది అనమాట.
3Dని చూపిస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి డైమెన్షనింగ్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ఐదర్ ద ఏరియా ఆర్ ద వాల్యూమ్ దట్ అండ్ ఆబ్జెక్ట్ ఆక్యుపైస్. మనం ఒక ఆబ్జెక్ట్ ఆక్యుపై చేసే ఏరియా వాల్యూమ్ని మెజర్ చేసేదాన్ని ఏమంటారంటే డైమెన్షనింగ్ అంటారు అనమాట. ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేట్ కెపాసిటీ ఫర్ స్టోరేజ్, హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టింగ్. అదే మనకి ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే డైమెన్షనింగ్ అనేది కెపాసిటీ, స్టోరేజ్, హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ 4 మెథడ్స్. ఇట్ ఇన్వాల్వ్స్ 4 మెథడ్స్. అంటే డైమెన్షన్ అనేది 4 మెథడ్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యారలల్, రన్నింగ్, చైన్ అండ్ కంబైన్డ్ అనమాట. ఇప్పుడు మనకి డైమెన్షన్ హ్యావ్ 4 బేసిక్ కంపోనెంట్స్. 4 బేసిక్ కంపోనెంట్స్ కలిగి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డైమెన్షన్ టెస్ట్. డైమెన్షన్ అంటే మనకి ఒక టెక్స్ట్ అనేది ఇస్తుంటాం కదా, మనకి కొంత డైమెన్షన్స్ యూజ్ చేసుకొని మనం ఈ టెక్స్ట్ని రాసుకుంటూ ఉంటాము. సెకండ్ వన్ వచ్చేసి డైమెన్షన్ లైన్ అండ్ యారోస్. మనం ఒక లైన్ ఇట్లా డైమెన్షన్స్తో కొంత లైన్ అని తీసుకున్నట్టయితే అది డైమెన్షన్ లైన్ అవుతుంది. ఈ యారో మార్క్స్ని మనం యారోస్గా రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్టెన్షన్ లైన్స్. ఇయర్ గివెన్ ఏ సర్కిల్ విత్ diameter, so the lines are extended, so these lines are extension lines. Here D is equal to 40 అనమాట.